నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం. చీరాల పేరల్లో శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. చీరాల శాసనసభ్యులు మధులూరి మాలకొండయ్య, చీరాల తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మధులూరి మహేంద్రనాథ్లు హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చీరాల పేరల శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామివారి రథోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. నేత్ర పర్వంగా సాగిన రథోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మధులూరి మాలకొండయ్య పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తుల జయ జయ ద్వానాల మధ్య ఆయన రథాన్ని లాగి ఉత్సవాన్ని ప్రారంభించారు. దీంతో చీరాలలో అత్యాధునిక శోభను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. మార్కండే మహాముని పరమశివుని తపస్సు ద్వారా పేరు మీద అనేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయని పూర్వమైనటువంటి మార్కండే మహాముని శ్రీ భద్రావతి సమేత భావన దేవస్థానం ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం సోమవారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది. ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు జరుగుతాయని కలెక్టర్ చెప్పారు. ఆ మేరకు పరీక్షల షెడ్యూల్ ను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిందన్నారు. సాధారణ ఇంటర్మీడియట్ పరీక్షలకు 9,289 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, 9,108 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు హాజరవుతారన్నారు. ఒకేషనల్ ఇంటర్మీడియట్ పరీక్షలకు 455 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, 440 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు హాజరవుతారన్నారు. మొదటి 2 సంవత్సరాలను కలుపుకుని మొత్తం 19,292 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు 36 పరీక్షా కేంద్రాలను ఎంపిక చేశామని, ఒకేషనల్ పరీక్షలకు 11 పరీక్షా కేంద్రాలను ఎంపిక చేశామన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్షా కేంద్రాల వద్ద ఆర్టీసీ బస్సులు నడపాలని కలెక్టర్ ఆదేశించారు. అర్ధగంట ముందుగా పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు వెళ్లేలా బస్సుల షెడ్యూల్ ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. పరీక్షల సమయంలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
పరీక్షల నిర్వహణలో సమస్యల పరిష్కారానికి జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. పరీక్షలకు సంబంధించి ఏదైనా సమాచారం కొరకు 9007977779 నెంబర్కు కాల్ చేయవచ్చన్నారు. ప్రశ్న పత్రాల భద్రత కొరకు చీరాల్లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరా కొనసాగించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట, డిఆర్ఓజీ గంగాధర్ గౌడ్, ఇంటర్మీడియట్ బోర్డు జిల్లా కన్వీనర్ జీకే జబీర్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. యాక్టివిటీస్కి ఉపయోగించుకోవచ్చు సార్. రిమైనింగ్ అమౌంట్ 15% మనకి డిస్ట్రిక్ట్ రెడ్ క్రాస్కి వస్తుంది సార్. అలా కాలేజెస్, హై స్కూల్స్ వాటికి మనం కలెక్ట్ చేయాల్సి దానికోసం కి జేసీ గారు చైర్పర్సన్గా ఉంటారు. ఐఎమ్ రిక్వెస్టింగ్ జేసీ గారు మెయిన్గా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, అలాగే అన్ని మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్కి చెప్పి అన్ని కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, నర్సింగ్ కాలేజెస్ ఏమున్నాయి వాళ్ళందరూ కూడా ఇందులో మెంబర్షిప్ తీసుకోవాలి. సో పిఆర్ఓ గారు, సో అది ఈరోజు ఒక పోస్టర్ తయారు చేయండి. సో ఎట్లా మెంబర్షిప్ చేయాలనేది మనం పిఆర్ఓ గారితో మాట్లాడి ఎంత పేమెంట్, రుసుము ఎంత కట్టాలా, సో క్యూఆర్ కోడ్ ఉందా, డైరెక్ట్గా వాళ్ళ పోస్టర్లో పే చేసేస్తే మీరు మెంబర్షిప్ ఇచ్చేస్తారా? ఇవ్వాలి. టెలిఫోన్ కూడా ఒకటి పెట్టుకోండి, మీ ఆఫీస్లో ఫోన్ చేసి మెంబర్షిప్ తీసుకోవాలి. ఓకే. సో ఈ వారం మీరు ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరిని కూడా చేస్తారా? ఓకే. సో పిఆర్ఓ గారు, యూ హ్యావ్ టు డూ 2 పోస్టర్స్. ఒక పోస్టర్ వివిధ రుసుము యూత్ రెడ్ కాంగ్రెస్కి, ఇంకొకటి రెడ్ క్రాస్ సొసైటీకి వివిధ రుసుములు, తర్వాత దానికి ఏ మెంబర్షిప్ వస్తుంది, దాని నుంచి ఏం బెనిఫిట్స్, అట్లా ట్యాబ్లెట్ కాలం వేసి ఇమీడియట్గా పెట్టండి. ఆఫ్టర్నూన్ కల్లా 2 పోస్టులు తయారవ్వాలి. సో నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, ప్లీజ్ టేకప్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ సో దట్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ది రెడ్ క్రాస్ సొసైటీ. సో ఈరోజు చేస్తారు అందరికీ. ఈరోజు ఎవరెవరు మెంబర్ అవుతారు, వాట్ ఎవర్ దే బికమ్ పేట్రన్ ఆర్ వైస్ పేట్రన్ ఆర్ దిస్ వన్ లైఫ్ మెంబర్, నెక్స్ట్ వీక్ యూ విల్ గివ్ ఐడి కార్డ్స్. సో ఇట్స్ ఎ కంటిన్యూస్ సర్కిల్. తర్వాత మీరు నెక్స్ట్ వీక్ నుంచి యూ ఎస్టాబ్లిష్ ఎ టేబుల్, మన దగ్గర ఒక టేబుల్ ఎస్టాబ్లిష్, ఎక్కడ చేస్తారో ఐ లివ్ ఇట్ యూ. సో డిఆర్ గారు మీరు చూడండి. సో ఎవ్రీబడి షుడ్ బికమ్ ద 20 రూపీసా, 30 రూపీసా, ఇంకా లైఫ్ మెంబర్ కాకుండా మామూలు మెంబర్షిప్ ఏంటి, డొనేషన్స్, ఆల్ దోస్ ఎవ్రీ మండే యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ దిస్ అండ్ కీప్ ఆన్ డూయింగ్ దిస్ యాక్టివిటీస్. ఓకే ఎవ్రీవన్. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ వారి సెంట్రల్ జోన్ మెయిన్స్ క్రికెట్ పోటీలు, ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ మరియు యూనివర్సిటీ టీమ్ సెలక్షన్లను చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య సోమవారం ప్రారంభించారు. మానసిక, శారీరక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య అన్నారు. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో JN2U కాకినాడ సెంట్రల్ జోన్ మెయిన్స్ క్రికెట్ పోటీలు కళాశాలలో ప్రారంభించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు సంయుక్తంగా తెలియజేశారు. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ వారి సెంట్రల్ జోన్ మెన్స్ క్రికెట్ పోటీలు, ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ మరియు యూనివర్సిటీ టీమ్ సెలక్షన్స్ కళాశాలలో సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య హాజరై సెంట్రల్ జోన్ మెన్స్ క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలలో మొదటగా VKR అండ్ VNR ఇంజనీరింగ్ కాలేజీ గుడివాడ మరియు ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ కందుకూరి జట్ల మధ్య పోటీ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ క్రీడలకు, క్రీడాకారులకు తన వంతు ప్రోత్సాహం అందిస్తానని, క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, క్రీడాకారులు వాటిని స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టెయిన్స్ అన్నాస్ కాలేజ్ ప్రిన్సిపల్ జగదీష్ బాబు, AMC చైర్మన్ కౌతర్పు జనార్దన్, దోగుపత్తి వెంకటేష్ సురేష్, తెల్లబ్రోలు నాగేశ్వరరావు, జంగిలి రాముడు, నాగు, శివప్రసాద్, కుటుంబ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. पिक्चर वाला ना भाई घर चला नहीं ना
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి సోమవారం స్థానిక జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్ నందు నిర్వహించే పీజీఆర్ఎస్ నందు జాయింట్ కలెక్టర్ భావన డిఆర్ఓ గంగాధర్ గౌడ్ తో కలిసి జిల్లాలోని వివిధ మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. VGRS లో వచ్చిన అర్జీల పెండింగ్ లేకుండా మరియు అర్జీలు రీఓపెన్ కాకుండా పరిష్కారం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. గతంలో జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన PGRS లో వచ్చిన అర్జీల పరిష్కారంపై మండలాల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించారు. PGRS లో వచ్చిన అర్జీలు పెండింగ్ లేకుండా మరియు అర్జీలు రీఓపెన్ కాకుండా వెంటనే పరిశీలించి పరిష్కారం చేయాలని సంబంధించిన అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయికి వెళ్లి అర్జీదారులతో మాట్లాడాలని, అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. వారంలో వచ్చిన అర్జీలను ఆ వారంలో పరిష్కారం చేయాలన్నారు. PGRS అర్జీలకు సంబంధించి ఆడిట్ పెండింగ్ లో ఉన్న పరిశీలించి పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పరిష్కరించ చేయలేని అర్జీలు ఎందుకు పరిష్కారం కాలేదన్న సమాచారాన్ని లెటర్ లేదా వాట్సాప్ ద్వారా అర్జీదారులకు తెలియజేయాలన్నారు. బాపట్ల జిల్లా 20 మండలాలు అయిన తర్వాత మొదటిసారిగా 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకోవడం జరుగుతుందని, గత సంవత్సరం కంటే భిన్నంగా ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడానికి అధికారులందరూ సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రశంసా పత్రాలు అధికారులకే కాకుండా వివిధ స్వచ్ఛంద సంస్థలు, NGOలు, ప్రజా సేవకు అంకితమైన వారిని కూడా ఈ సంవత్సరం ప్రశంసా పత్రం అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జునరావు, DEOD శ్రీనివాస్, CPOSS రాజు, PDలు, ICDS గృహ నిర్మాణ సంస్థ రాధామాధవి, వెంకటేశ్వరరావు, మార్కుపేడు DM కరుణాశ్రీ, DCHS పద్మావతి, రీజనల్ మేనేజర్ RTC విమ్లా, DTC పరందం రెడ్డి, GMD IC రామకృష్ణ, పశు సంవర్ధక శాఖ JD వేణుగోపాల్, BC సంక్షేమ శాఖ DD శివలీల, ఇన్ఛార్జి వ్యవసాయ అధికారిని అన్నపూర్ణ, DLDO విజయలక్ష్మి, వివిధ శాఖల మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు. సార్ ఇది గ్రామ కంఠం రిజిస్టర్ కాకుండా ఆగిపోయింది సార్. 20 సంవత్సరాలు పెట్టి దేవాదాయ శాఖ భూమి 8.5 సెంటు మాత్రమే ఉంది. అది విడగొట్టి మొత్తం MRO గారు మొత్తం విడగొట్టి గ్రామం పేరేంటి? మార్టూరు గ్రామ కంఠం. మార్టూరు గ్రామమే. గ్రామ కంఠం మార్టూరు గ్రామమే. ఏంటంటే మార్టూరు గ్రామము మార్టూరు మండలంలో ఇందులో చాలా వరకు ఎక్స్టెండ్ ఎండోమెంట్కి వెళ్ళిపోయింది. ఓకే, నేను చూస్తాను దీన్ని. ఓకేనా సార్? తిరగలేదు. లాస్ట్ టైము ఈ పంచాయతీ ఫండ్స్ మిస్ అయినాయి అని చెప్పి పెట్టాను సార్. మేము ఏం కావాలి మీకు? అవసరం సార్, ఇల్లు కట్టుకునేదానికి ప్రభుత్వం అంటే స్థలం ఉందా? ఉంది సార్, స్థలం ఉంది. ఇల్లు శాంక్షన్ అవ్వాలి. చేను పక్కన ఇల్లు వేసేసి గవర్నమెంట్ చాలా వారంతా ఆక్రమించేసి చేను అంతా వారన వెళ్ళిపోయింది, శ్రావిడిని అదని. తర్వాత ఇప్పుడు అసలు ఆ రోడ్లో నడవటానికి వీలు లేకుండా, మా కూరగాయల లారీలు వెళ్ళటానికి వీలు లేకుండా మా కార్యాలయంలో కూడా అబ్జెక్ట్ చేస్తుంది. కొల్లూరు వాళ్ళ ఫస్ట్ పవర్స్ వాళ్ళ పైన ఉంది, వాళ్ళ దగ్గర ఉంది. అక్కడ అది పరిష్కారం కాకపోతే మా దగ్గర అప్పీల్ వస్తుంది.
కొత్త బడి అడుగుతున్నారు. ఒకసారి మాట్లాడండి, అది ఏంటి, నా నియరెస్ట్ స్కూల్ ఏమున్నాయి, మన పాలసీ ప్రకారం అక్కడ మనం ప్రపోజ్ చేయొచ్చా లేదా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అది ముందు చాలా స్కూళ్ళు చేనేతలకి 20,000 సాధిస్తాను పూర్తిస్తాము ఎక్కడ రాష్ట్రంలో ఆత్మ రాయలసీమ జిల్లాలో ఒక 2-3 జిల్లాలో అవుతుంది తప్ప రాష్ట్రంలో ఎక్కడ అది ఒకటి. ఇంకోటి ఏంటంటే బీసీ హాస్టల్ పిల్లలకి ఫీజు రింబర్స్మెంట్ సరే రిజర్వేషన్ అనేది అలాగే ఇదంతా ప్రభుత్వ స్థాయిలో ఉంది. మేము ప్రభుత్వ క్యాంటీన్ లేక ప్రజలు రోజులు చాలా తీవ్ర ఇబ్బందులు క్యాంటీన్ ముందు క్యాంటీన్ ఉండేది, దాన్ని తొలగించేశారు. దాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నాను. ఇబ్బందిగా ఉంటుంది చిన్నపిల్లలకు కానీ వృద్ధులకు కానీ. వీళ్ళకి ఇడ్లీస్ పాలు దొరక్క బాగా ఇబ్బంది పడతా ఉన్నాం. అలాగే కూడా మొన్న మేము అంటే రామా కేర్ కూడా మనకు హాస్పిటల్కి రావాలని కోరుతున్నాం. ఇది ఏంటమ్మా, ఇది ముందు క్లినిక్ ఇది ఉండేదా ఏమంటారు? వేటపాలెం మండలం రామాపురంలో ఎవ్రీడే క్రికెట్ బాయ్స్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షల సందర్భంగా రెడ్ టెన్నిస్ క్రికెట్ టోర్నమెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ టోర్నమెంట్ కు కమిటీ సభ్యులు మొత్తం 4 బహుమతులను ప్రకటించారు. టోర్నమెంట్ లో విజయం సాధించిన జట్లకు మొదటి బహుమతి 25,000 రూపాయలు, రెండో బహుమతి 20,000 రూపాయలు, మూడో బహుమతి 15,000 రూపాయలు, నాలుగో బహుమతి 10,000 రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ యువతను క్రీడల వైపు ప్రోత్సహించడమే ఈ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. గ్రామస్తులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై పోటీలను ఉత్సాహంగా తిలకించారు. మిగిలిన పార్టిసిపేట్ చేసిన టీంలందరికీ మా ధన్యవాదాలు. ఎవరి బాయ్ క్రికెట్ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంటు గత 10 రోజులుగా దిగ్విజయంగా విజయవంతంగా జరిగింది. ఈ టోర్నమెంట్కి సహకరించిన మా స్పాన్సర్స్ అందరికీ పేరు పేరున వాసన్నకి, సురేంద్రబాబు గారికి, రాంబాబు గారికి, ఇంకా కొంతమంది ఉన్నారు, హేమచంద్ అన్న, వీళ్ళంతా అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈ టోర్నమెంట్లో మా అతిథుల్ని సత్కరించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా మా రాంబాబు గారి నమస్కారం అండి. నా పేరు గాదే సురేంద్రబాబు, భారతీయ కన్స్ట్రక్షన్స్ ఎండీని, విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడిని. నాకు ఈ యొక్క సంక్రాంతి పండుగ సందర్భంగా మన గ్రామంలో యువత చెడు దారుల వైపు వెళ్లకుండా, జూదం అలాంటి వైపు వెళ్లకుండా ఇలా క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేసిన మన సుజ్ఞానరావు గారు అండ్ టీం మొత్తానికి మేము ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇలాగే మేము ప్రోత్సాహం అనేది మా దగ్గర నుంచి ఉంటుంది. అదేవిధంగా గెలిచినటువంటి టీం ఫస్ట్ ఎవ్రీడే క్రికెట్ బాయ్స్ వారికి ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా రెండవ టీం ఆర్సీసీ టీం వారికి ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా మూడవ బహుమతి పొందినటువంటి డిసిసి వారికి ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా నాలుగో బహుమతి పొందినటువంటి జాండ్రపేట బాయ్స్ కి వారందరికీ కూడా మా అందరి తరఫున ప్రత్యేక అభినందనలు. వారు ఇటువంటివి ప్రతి సంవత్సరం కండక్ట్ చేయాలని వారికి మా వంతుగా మేము ఎల్లవెల్ల సహాయ సహకారాలు అందించడంలో ముందుంటామని మీ అందరూ సభాముఖంగా తెలియజేస్తాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. తన రచనల ద్వారా సమాజాన్ని చైతన్యపరిచిన అభ్యుదయవాది యోగి వేమన అని జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వరరావు తెలిపారు. ప్రజాకవి, సామాజిక సంస్కర్త యోగి వేమన జయంతిని పురస్కరించుకుని సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి జిల్లా ఎస్పీ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమాజంలోని మూఢనమ్మకాలు, అసమానతలను తన పద్యాల ద్వారా ప్రశ్నించిన గొప్ప సామాజిక సంస్కర్త యోగి వేమన అని పేర్కొన్నారు. చదువురాని వారికి కూడా సులభంగా అర్థమయ్యేలా వేమన పద్యాలు ఉంటాయన్నారు. తెలుగు సాహిత్యంలో వేమన ఒక గొప్ప తత్వవేత్త, కవి, యోగిగా ప్రసిద్ధులయ్యారన్నారు.
మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్.